రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బేబీ వైష్ణవి కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారింది. అసలు ఈ కుక్క ఒంటిపైన ఎందుకు గాయాలున్నాయి, కుక్క ఎందుకు కొంచెం మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్ గా లేనట్టు బిహేవ్ చేస్తూ ఉంది, ఏదైనా జరగరాని జరిగిందా? సో ఇవన్నీ కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అలాగే కుక్కే ఒక కీలకంగా ఉంది కాబట్టి దానికే GPS లాంటివి కొన్ని పరికరాలు టెక్నికల్ గా అమరిస్తే పాపను పట్టుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుంది. అంటే పాప మధ్యవర్తిగా ఏమైనా కుక్క వ్యవహరిస్తూ ఉందా ఈ విషయంలోనా అనేది కొంత అనుమానం వస్తోంది. సో అందుకే కుక్క ద్వారా ట్రేస్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు అనేది. మరి నిజంగానే GPS కట్టి ఈ రోజు ఏమైనా అడవుల్లోకి విడిచిపెట్టబోతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతోంది ఇదైతే మనం డీటెయిల్ గా కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సో అందరం అనుకున్నట్టుగా ఇందులో డాగే మెయిన్ కీలకంగా ఉంది. సో నిజంగానంటే GPS ఒకవేళ పెడితే ట్రేస్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? ఆల్రెడీ నిన్న ట్రై చేస్తారని చెప్తున్నారు. అది ఒక దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ వీళ్ళు కిడ్నాపర్లు అనుకునే వాళ్ళు ఆ ఏరియాలోనే చచ్చాడినట్టు కనబడుతుంది. సో అంటే బేసిక్ గా ఏంటంటే కుక్క కనీసం కుక్క అయినా దొరికితే మనకి ఆనవాళ్ళు దొరకచ్చు. కుక్కని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బాడీ మీద ఏమన్నా గాయాలు ఉండడం కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటాయి. అంటే ఇప్పుడు జంతువు అటాక్ చేస్తున్నా కూడా కుక్క కూడా ఉంది కాబట్టి కుక్కను కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. రెండోది కుక్కకి పాప ప్రొటెక్టివ్ గా ఉంది. ఎందుకంటే ఒక అతను చూసినప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క అతని మీదకి రావడం అంటే కుక్క పాపకి ఒక సెక్యూరిటీ లాగా ఉంది. కాబట్టి జంతువు ఏదన్నా వచ్చున్నా కూడా అక్కడ ఎందుకంటే జంతువులు వచ్చేవి ఎక్కువగా ఎలుగుబంట్లు లేకపోతే అడవి పంది ఇలాంటివి ఆ ఏరియాలో ఉండే అవకాశం ఉంది. సార్ ఒకవేళ కొండ చిలువ లాంటిది ఏమైనా వస్తే మింగేసే ఛాన్స్ ఉంటుంది అంత ఏజ్ పాపని? కొండ చిలువ అది సైజుని బట్టి ఉంటుందండి. కానీ ఆ ఏరియాలో కొండ చిలువలు ఉన్నట్టుగా ఎవరు చెప్పట్లేదు. సో అంత పెద్దది ఉంటే చెప్పలేము, అలాగే ముసళ్ళు ఏమన్నా నీటిలో ఉన్నా కూడా చెప్పలేము. అట్లాంటివి జరిగినా అవి మింగేస్తాయి. సో అవేమీ తెలియదు. సో ఇది ఒక మిస్టరీగానే ఉంది. మనం మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో ఇట్లాంటివి చూస్తుంటాం, మిస్ అయిపోతారు, ఎదుగుతారు, ఇంక జీవితంలో వాళ్ళు దొరకరు, అలాంటివి చూస్తుంటాం. సో అలాగా ఇక్కడ కూడా ఏమన్నా జరుగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే పోలీసులు అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి కూడా ఇవన్నీ తెలుస్తాయి కదా. ఫారెస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా ముసళ్ళు ఉన్నాయా, కొండ చెలువలు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు బాగా తిరుగుతుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సహకారం తీసుకున్నారు, వాళ్ళతో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకైతే ఆ యాంగిల్స్ లేవు. అందుకనే వీళ్ళు ఏమనుకున్నారంటే కుక్క కూడా 4 రోజులకు దొరకలేదంటే మనకు చూడండి, అంటే 4 రోజులుగా కుక్క ఎక్కడ ఉన్నింది అనేది కూడా ఇప్పుడు అంటే ఎవరైనా కట్టేసి పెట్టారా కుక్కని తీసుకెళ్ళి, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిందా కుక్క? ఎందుకంటే 4 రోజులు కుక్క ఉండదు కదా. పాప ఒకవేళ ఆ రోజు చనిపోయినా లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయినా కుక్క ఇంటికి రావాలి. కానీ మరి కుక్క ఎక్కడికి వెళ్ళింది అనేది ఇప్పుడు మేజర్ సమస్య. అందుకని ఒకవేళ దానికి GPS కట్టి దాన్ని వీళ్ళ దగ్గర డాగ్ స్క్వాడ్ ఉన్నాయి కాబట్టి డాగ్ స్క్వాడ్ ట్రైన్ అవుతాయి, వాళ్ళు ఇట్లాంటి కుక్కలను కూడా తీసుకెళ్తారు డాగ్ స్క్వాడ్స్. సో అలాగే నిన్న ట్రై చేశారని చెప్తున్నారు. అది ఒక జీడి పిక్కల ఏరుకునే వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళ మీద డౌట్ ఉంది. అంటే కిడ్నాప్ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే కిడ్నాప్ చేసి డబ్బులు అడిగితేనే కిడ్నాప్ అని. వీళ్ళు పేదోళ్ళు కాబట్టి వీళ్ళని కిడ్నాప్ చేసి ఏం చేసుకుంటారు? వీళ్ళ సంగతి తెలిసిన వాళ్ళు ఈ డబ్బులు అడిగే పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గరే డబ్బులు ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ తెలియకుండా కిడ్నాప్ చేసి డబ్బులు అడిగినా ఈ పాటికి అడుగుండాలి. లేదు ఈ పోలీస్ సెర్చ్ ఇవన్నీ చూసి భయపడి గమ్మున ఉండారా అన్న డౌట్ కూడా ఉంది. ఇప్పుడు మనం డబ్బులు అడిగితే మనం దొరికిపోతాము, కాల్ ట్రేస్ చేస్తారు, ఇవన్నీ అనే భయంతో కూడా ఉండొచ్చు. మూడోది కిడ్నాపర్స్ పాపం తీసుకుని ఎక్కడైనా అమ్మేద్దామని కూడా అనుకోండొచ్చు. ఈ మధ్య మనకి విపరీతంగా గర్ల్ చిల్డ్రన్ ని అమ్మేస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ఒకటి అవయవాలు తీసుకోవడం, 2 వాళ్ళని రేపొద్దున ఎవరికైనా అడాప్షన్కి ఇవ్వడము, లేకపోతే వర్కర్లుగా మార్చేయడము, లేకపోతే భిక్షకు వృత్తులకి వాళ్ళని కన్వర్ట్ చేయడం, ఇలా రకరకాల వ్యాపారాలు హ్యూమన్ ట్రాఫికింగ్ లో మనకి ఇండియాలో కూడా చాలా తీవ్రంగానే ఉంది. సో లక్షలాది మంది పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. సో ఆ యాంగిల్లో ఏమన్నా చేశారా అనేది. ఎందుకంటే ఇప్పుడు రూరల్లో ఏదో అమాయకత్వం ఉంటుంది, అవన్నీ మన సినిమాల్లోనూ లిటరేచర్ చూస్తాం, కానీ అక్కడ కూడా మన క్రైమ్స్ చూస్తూ ఉంటే రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా చేంజ్ కనబడుతుంది. లైఫ్ స్టైల్ ఇవన్నీ
డబ్బుల ఇది అవసరం ఇవన్నీ పెరిగిపోయినాక క్రైమ్ రేట్ కూడా రూరల్ ఏరియాలో బాగా పెరిగింది. ముఖ్యంగా మిస్సింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్లో పిల్లల మిస్సింగ్ కేసులు బాగా పెరిగినాయి. సో ఈ నేపథ్యంలో కుక్క ఈ 4 రోజులు ఎక్కడ ఉన్నింది అనేది ఒకటి. అది వచ్చి ఇంటికి వచ్చి తల్లి ఆ కుక్కను దగ్గర తీసుకొని మాలిమి కొద్దిగా దాన్ని మచ్చిక చేస్తే తర్వాత వీళ్ళు వద్దాం అనుకున్నారు పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు. కానీ ఎందుకంటే కుక్క దొరుకుతుందేమని వీళ్ళు ఆ నెట్ కూడా తీసుకెళ్లారు పట్టుకోవడానికి. అక్కడ నుంచి అంటే అక్కడ మున్సిపల్ వాళ్ళని కూడా తీసుకెళ్లి దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని నెట్ కూడా తీసుకెళ్లారు. కానీ అది కుక్క దొరకలేదు వాళ్ళకి 4 రోజులుగా. అది ఒక మిస్టరీ అన్నమాట. ఎందుకంటే డ్రోన్స్ ఇవన్నీ చూసారు, అదేం మరీ దట్టమైన అరణ్యం ఏమి కాదు. సో అక్కడక్కడ గుట్టలు ఉన్నాయి, అక్కడక్కడ చెట్లు ఉన్నాయి, దొరకకుండా పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే 300-400 మంది ఎతుకుతున్నప్పుడు కుక్క ఎక్కడైనా ఒక అది గమ్మున ఉండదు కదా, అరుస్తూ ఉంటది, ఏదన్నా సౌండ్లు వస్తాయి. రెండోది ఈ కుక్కలు ఉన్నాయి కాబట్టి, వీళ్ళ పోలీస్ డాగ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కనిపెడతాయి ఎక్కడైనా ఉన్నా, అటు తీసుకెళ్తాయి. కాబట్టి ఇవేమి జరగలేదంటే ఈ 4 రోజులు కుక్క ఎక్కడ ఉన్నింది అనేది ఇప్పుడు అనుమానం. వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చింది. ఇప్పుడైతే దాన్ని పట్టుకున్నారు. దానికి ఒక చిన్న నెట్ లాంటిది వేసి దాంట్లో పెట్టున్న కేజీ లాంటిది వేసి పెట్టారు. తల్లి దాన్ని మచ్చిక చేయడానికి ట్రై చేస్తుంది, ఫుడ్ అది పెట్టారు. అది నిన్న దానికి ఏంటంటే GPS కట్టి ఆ లొకేషన్ దాన్ని వదిలేశారు. అంటే వదిలేస్తే వాలంటీర్గా మనం పట్టుకోకుండా వదిలేసి ఈ పోలీస్ డాగ్స్ కూడా వాటి వెనకాల వదిలారు. కానీ అది ఆ జీడి పిక్కల దాకా పోయి అక్కడ ఆగిపోయినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని అంటే వీళ్ళకి అర్థమైంది ఇది ఎట్లా ఏం చేయాలని. సో దాన్ని మళ్ళీ తీసుకొని చేస్తున్నారు. అంటే ఇది ట్రైన్ డాగ్ అయితే కరెక్ట్గా పాప ఎక్కడ చివరిలో ఎక్కడ ఉన్నిందో అంటే మిస్ అయిన చోట కానీ లేకపోతే యానిమల్స్ అటాక్ చేస్తున్నా కానీ ఇంకోటి కానీ ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. కానీ ఇది అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయింది. సో అదేమో జీడి కుక్కలు ఏరుకునేవాళ్ళు. అది నిజానికి 30 అడుగుల హైట్లో ఉంది, 30 feet హైట్ లో ఒక గుట్ట లాంటిది అనమాట. సో అక్కడికి పాప ఇల్లుండే అవకాశం ఆల్మోస్ట్ లేదు, ఎవరైనా తీసుకెళ్తే తప్ప. సో అలాగేమన్నా జీడిపిక్కల వాళ్ళు వెళ్తున్న క్రమంలో పాప ఏడుస్తుంటే వీళ్ళు కుక్కను కొట్టో లేకపోతే ఇంకోటి చేసి ఆ పాపను అక్కడికి తీసుకెళ్లారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు రెగ్యులర్ గా ఏరుకొని అమ్ముతూ ఉంటారు రాలిపోయిన వాటిని. సో అలాగా పాపను చూసే వాళ్ళు ఏమైనా ఎత్తుకెళ్ళారు అనేది ఇప్పుడు మళ్ళీ GPS కట్టి దాన్ని చేస్తున్నారు. ఇప్పుడు అందుకని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా అనుమానాల్లో ఏంటి, ఒకటేమో జంతువులు ఏమైనా చేశాయా, రెండేమో యాక్సిడెంటల్ గా పాప ఎక్కడైనా పడిపోయిందా, మూడోది నదులు ఇవి ఉన్నాయి కదా లేక్స్ వాటిలో ఏమైనా మునిగిపోయిందా, నాలుగోది ఏంటంటే అక్కడ భయంకరమైన వేడి ఉంది. సో 3-4 రోజులుగా పాప ఫుడ్ నీళ్లు లేకుండా ఆ డీహైడ్రేషన్ కి చనిపోయే అవకాశం ఉంది. చనిపోయినాక మళ్ళీ ఏమన్నా జంతువులు లాక్కెళ్ళచ్చు, అట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. సో అప్పుడు కుక్క కాసేపు ఉండి కుక్క పక్కకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది, లేదా జంతువులు భయపడి కూడా కుక్క వేరే చోటకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అడవి పందులు ఉంటాయి సార్, అదే అడవి పందులు ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటివి ఏమన్నా అడవి పందులు అవి వీటిని తినేసే అంత పరిస్థితి ఉండదు, అంతే తెలిసిపోతుంది. సో అందుకని ఆ యాంగిల్లో ఇప్పుడు కుక్కకి GPS కట్టి చెయ్యాలనేది ఒక యాంగిల్లో చేస్తున్నారు. రెండో యాంగిల్ కిడ్నాపర్స్ ఏమన్నా తీసుకెళ్ళి ఉంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అక్కడ ఉన్న CCTV ఫుటేజ్లు ఇవన్నీ ఏంటంటే పోలీస్ ఫోర్స్ మొత్తం పెట్టారు, ఎతకాలి, మళ్ళీ ఇవన్నీ CCTVలు చూడాలి, మళ్ళీ అనుమానితులను ప్రశ్నించాలి. ఇలాగే ఇప్పటికే 10 టీములు పనిచేస్తున్నారండి. సో మామూలుగా మీడియాలో హైప్ అయింది కాబట్టి SP స్థాయిలో కలెక్టర్ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఒక కొలిక్ అయితే రాలేదు. అవును, కానీ ఫస్ట్ టైం సార్ ఇన్ని నాలుగులో ఒక పాప జస్ట్ మిస్ అయ్యి. థ్యాంక్ యూ.